ఈరోజు మనము అందరికి ఇష్టమైన మామిడి పండుతో ఫ్రూటీ ఎలా చేసుకోవాలో చూద్దాము. అసలు మామిడి పండు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి మామిడి పండుతో ఏ రెసిపీ చేసినా బాగుంటుంది. అలాగే ఈరోజు మనము ఫ్రూటీ చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. బయట కొన్న మాజా కన్నా ఫ్రూటీ కన్నా చాలా బాగుంటుంది. ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో మనమే చేసుకుని పిల్లలకి ఇస్తే ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. దీనికోసం ముందుగా పాన్లో బాగా పండిన 2 మామిడి పళ్ళు తీసుకుని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చికాయ ఒకటి చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 minutes తర్వాత ముక్క చక్కగా సాఫ్ట్గా ఉడికింది. ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరే గిన్నెలో 1 లీటర్ నీళ్ళు తీసుకొని 1 కప్పు పంచదార వేసుకొని పంచదార కరగనివ్వాలి. పంచదార పాకం రావాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న మామిడి పళ్ళు పుల్లగా ఉంటే ఇంకో 1/2 కప్పు పంచదార పడుతుంది. తర్వాత పూర్తిగా చల్లారిన మామిడి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న పేస్ట్ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మామిడి పళ్ళల్లో పీచు ఉంటుంది కదా, ఆ పీచు పోవడానికి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకున్నాక కొద్దిగా పీచు వస్తుంది కదా, పీచుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసుకున్న పంచదార వాటర్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి. మనం మామిడి పళ్ళు ఉడికించుకునేటప్పుడు 1 కప్పు నీళ్ళు వాడాము. అలాగే పంచదార కోసం 1/2 లీటర్ నీళ్ళు వాడాము. ఈ మొత్తం నీళ్ళు దీనికి సరిపోతాయి. మీకు కన్సిస్టెన్సీ థిక్గా ఉంటే కాచి చల్లార్చిన నీళ్ళు కలుపుకోవచ్చు. సరిపడా వాటర్ పోసి కలుపుకున్నాక ఇలా ఒక కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇలా చల్లబడిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఎటు మామిడి పళ్ళ సీజన్ కాబట్టి ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.